అయితే ఇఫ్ ఇన్ కేస్ అమరావతి మంచిగా డెవలప్ అయితే అమరావతిలో ఏ ప్రాంతంలో ఐ మీన్ మనం ఇన్వెస్ట్ చేసి రెండింతల లాభం వచ్చేలా ఏ ఏరియా అయితే బాగుంటుందంటారు? నేను అమరావతిని ఎగ్జాక్ట్ చెప్పను. ఓకే. అమరావతి ఇంటీరియర్లో కానీ అమరావతి సరౌండింగ్లో కానీ మీరు బేస్ చేసుకోవాల్సింది ప్రధానంగా ఊరికి దగ్గర ప్లాన్ చేసుకోండి ఒకటి. ఓకే. 2 ఎంప్లాయ్మెంట్ చూసుకోండి. 3 పర్ఫెక్ట్గా కనెక్టివిటీ చూసుకోండి. ఓకే. 4 ఇప్పుడున్న రేట్ ఎంత, భవిష్యత్తులో ఎందుకు పెరుగుతుంది. ఓకే. మీరు ఏడబెట్టినా అక్కడ ఎంప్లాయ్మెంటే అత్యంత కీలకం. ఎంప్లాయ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే జనాభా పెరుగుతారు. జనాభా పెరిగితేనే ఇండ్లు పెరుగుతాయి. ఇండ్లు పెరిగితేనే నీ ప్లాట్కు డిమాండ్ వస్తుంది. ఓకే. దీన్ని బేస్ చేసుకోకుండా ఎవరో చెప్పారు ఊహాజనితంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. అట్లా నష్టపోవద్దు అనుకుంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద డిపెండ్ అయ్యి మీరు ఇన్వెస్ట్ చేయండి, బాగుపడతారు. ఓకే. ఇంకా రియల్ ఎస్టేట్లో ఎలాంటి వెంచర్స్లో కొంటే బాగుంటుంది అంటారు? సో ఇప్పుడు ప్రధానంగా మీకు తక్షణం డెవలప్ కావాలనుకుంటే హెచ్ఎండిఏలో కొన్నా, డిటిసిపిలో కొన్నా, మున్సిపాలిటీలో కొన్నా ఇది కాదు మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది. ఓకే. మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది తక్షణం మీరు అమ్ముకోవాలి అంటే రీసేల్ చేయాలనుకుంటేనేమో ఒకలాగా ప్లాన్ చేసుకోవాలి. ఓకే. దానికి మళ్ళీ మీ బడ్జెట్ మ్యాచ్ అవుతుందా లేదో కూడా చూసుకోవాలి. అట్లా చూసుకోగలిగితేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా కాకుండా తీసుకుంటే నష్టపోతారు. ఓకే. కాబట్టి మీరు ప్రధానంగా మీ బడ్జెట్ ఏంటి, మీ రూట్ ఏంటి, మీ రేట్ ఏంటి అనేది తెలుసుకొని డిటిసిపియా హెచ్ఎండి అనేది తెలుసుకోవాలి. సో డిటిసిపికి హెచ్ఎండిఏకి ఉండే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. డిటిసిపి అయినా హెచ్ఎండిఏ అయినా ప్రధానంగా ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగి ఉన్నదే హెచ్ఎండిఏ, ఓకే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. డిటిసిపి డైరెక్టరేట్ టౌన్ కంట్రీ ప్లానింగ్, ఇది ఇప్పటికిప్పటికి పనికొచ్చే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో పనికొచ్చే అవకాశం ఉంటుంది. సో నీకు హెచ్ఎండి అనే రేట్ ఎక్కువ ఉంటుంది, డిటిసిపిలో తక్కువ ఉంటుంది. హెచ్ఎండి అంటే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో ఉన్న పరిధిని హెచ్ఎండి అంటారు. ఓకే. ఓకే. అది దాటితే జిల్లా పరిధిలో ఉన్నదాన్ని డిటిసిపి అంటారు. సో మీకేం కావాలా, సో మీరు 40 lakhs 50 lakhs పెట్టగలిగే పరిస్థితి ఉంటే హెచ్ఎండిలో తీసుకోండి. దాంట్లో కూడా మీరు ఇల్లు కట్టుకొని ఉండగలిగే పరిస్థితి ఉంటే హెచ్ఎండిలో పెడితే బెటర్. ఎందుకంటే రేట్ ఆల్రెడీ పెరిగి ఉంటుంది హెచ్ఎండిలో. మీరేమో కొంతమంది తెలుసు తెలియక హెచ్ఎండి అంటే అన్నీ బాగుంటాయి అనుకొని చెప్పేసి హెచ్ఎండిలో పెడతారు, కానీ కాస్ట్ ఎక్కువ పెట్టారు కదా. మీరు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఫెసిలిటీస్ అన్నీ ఉన్న దగ్గర తీసుకున్నారు. ఆ ఫెసిలిటీస్కి సంబంధించిన మొత్తం మనీ ఎవరు పే చేసిర్రు? మీరే పే చేసిర్రు కదా. ఇల్లు కట్టుకుందామని కొని తీసుకున్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటే అదనంగా పెట్టిన ఖర్చు ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఇది విఘ్నత కలిగిన మీకు అర్థం కావాలి. ఓకే. ఇన్వెస్ట్మెంటా, ఇల్లు కట్టుకోవడమా? ఇల్లు కట్టుకునే పరిస్థితి అంటేనేమో హెచ్ఎండిని ఫోకస్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే డిటిసిపిని ఫోకస్ చేయండి. అట్లా చేస్తే మీకు ఎక్కువ ఉపయోగం. అంటే 10 పెట్టి 100 తీసుకోవడం తెలివిగల నిర్ణయం, లేదనుకుంటే మీరు 80 పెట్టి 100 తీసుకుంటే తెలివిగల నిర్ణయం అవుతుందా? లేదు. సో ఇన్వెస్ట్మెంట్ అంటేనే 15,000 లోపు పర్ స్క్వేర్ యార్డ్, 15,000 లోపు ఉంటే అది బాగా ఇన్వెస్ట్మెంట్కి పనికొస్తుంది. మీరే 20,000 25,000 పెట్టిన తర్వాత అది ₹1,00,000 రావడానికి ఎంత టైం పడుతుంది? అదే 15,000 అయితే 50,000 వచ్చినా కూడా మీకు దాదాపు 3 times పెరిగినట్టే కదా. కాబట్టి ఆ డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మాదాపూర్ ఉన్నాం, ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ దాదాపు 2.5 to 3 lakhs ఉంది. ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే తెలివిగల నిర్ణయమా? 100% తెలివి తక్కువ నిర్ణయం. ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి తీసుకుంటే తెలివిగల నిర్ణయం, కానీ ఇన్వెస్ట్మెంట్కు తీసుకుంటే తెలివి తక్కువ నిర్ణయం. ఇది మళ్ళీ అట్లీస్ట్ డబల్ కావాలన్నా 4 lakhs కావాలి. ఓకే.
4 lakhs అయ్యే ఛాన్స్ ఉందా? కాదు. ఎందుకంటే నీకు రావాల్సిన అన్ని డెవలప్మెంట్స్ వచ్చేసినాయి. పబ్స్ వచ్చినాయి, రెస్టారెంట్స్ వచ్చేసినాయి, హోటల్స్ వచ్చినాయి, అట్లాగే సినిమా థియేటర్స్ వచ్చినాయి, మాల్స్ వచ్చినాయి. A to Z వచ్చిన తర్వాత ఇది ఎందుకని డెవలప్ అవుతుంది ఇంకా? కాబట్టి ఇటువంటి ఏరియాను ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇల్లు కట్టుకోవడానికి పనికొచ్చేటట్టు చూసుకోవాలి. ఈవెన్ లైక్ HMDA కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఇల్లు కట్టుకునే సిచ్యువేషన్. సో DTCP అనేది ఇన్వెస్ట్మెంట్ తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి అటువంటి ప్లాన్ అంటే మీరు రిక్వైర్మెంట్ని బట్టి ప్లాన్ చేసుకోండి. నేను చెప్పిందని చెప్పేసి గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా ఆచరించకండి. ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎక్కడో దూరం వెళ్ళి DTCPలో తీసుకుంటే అక్కడెక్కడో నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ ఉద్యోగం హైదరాబాద్ అప్ అండ్ డౌన్ ఎట్లా చేస్తావు? మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి మీరు ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, పాప పెళ్ళి కోసమా, బాబు చదువు కోసమా, లేకపోతే మీరు ఇల్లు కట్టుకొని ఉందాం అనుకుంటున్నారా, లేకపోతే 5 years తర్వాత అమ్మేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే ట్రేడింగ్ లాగా ఒక 2-3 monthsలోనే మళ్ళీ తిరిగి అమ్మేద్దాం అనుకుంటున్నారా, అసలు ఏం చేస్తాం అనుకుంటున్నారో ఒకసారి మీరు నోరు తెరిచి చెప్తే కదా. ఓకే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పకుండా నీకు తెలుసు కదా ట్రీట్మెంట్ చేయంటే ఆయనకు నచ్చిన రీతిలో ట్రీట్మెంట్ చేస్తాడు. నీకు వచ్చినట్టు నీ రోగానికి వచ్చినట్టు చేయడు ట్రీట్మెంట్. ఫీజు తీసుకున్నాడు కాబట్టి ఏదో ట్రీట్మెంట్ చేసి పంపిస్తే అది మొదటికే మోసం. కాబట్టి మీరు కూడా మీకు ఏం కావాలని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫ్రూట్ఫుల్ అయ్యే దశ బాగుంటుంది.